ధన్యవాదాలు సార్. లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ ఉద్యమకాల దాదాపు దశాబ్దన్నర అనేక సభల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పే భర్తృహరి శ్లోక తాత్పర్యం అది. అలా ఒక దార్శనిక దృక్పథంతో అవరోధాల్ని ఏమాత్రం లెక్క చేయకుండా క్షీరసాగర మథనం చేసినప్పుడు హాలాహలం వచ్చినా అది ఎంత సునాయాసంగా ఆ పరమశివుడు కంఠంలో దాచుకున్నాడో అలా ఎన్నో అవరోధాల్ని అధిగమించి దశాబ్దాల దురవస్థకు చికిత్స చేసిన వైద్యుడు, శతాబ్దాల ఘనచరితకు యవనిక తీసిన చరిత్రకారుడు, జమ్మి చెట్టుపై ఆయుధాల్లా నిస్త్రాణంగా ఉన్న శక్తిని తట్టిలేపిన యోధుడు, విస్తారమైన ప్రకృతి శక్తులకు వేదిక కల్పిస్తున్న భగీరథుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి, నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి సందేశం. నిజానికి ముఖ్యమంత్రి గారి సందేశం అంటే మనం చివరికి వారి సందేశం తర్వాత మన ఇళ్లకు వెళ్ళాలి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, సిఎస్ గారి స్పందనకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి గారు ముందుగా మాట్లాడుతున్నారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఫర్ హిస్ మెసేజ్. గౌరవ ఉప ముఖ్యమంత్రులు, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఈరోజు ఒక రకంగా మనందరికీ బాధ కలిగిస్తూ పదవి విరమణ చేస్తున్నటువంటి మన ప్రధాన కార్యదర్శి, ప్రియతమ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ గారు, సంతోషాన్ని కలిగిస్తూ పదవిని స్వీకరిస్తున్నటువంటి నూతన ప్రధాన కార్యదర్శి మిత్రులు ప్రదీప్ చంద్ర గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి అధికారులు, అధికారిణులు అందరికీ నా నమస్కారాలు. 2014 జూన్ 2 అద్భుతమైనటువంటి సంతోషమైన సన్నివేశం. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన శుభ గడియ, శుభ దినం అది. అప్పటికి ఏమీ లేదు, మనం రాష్ట్రంగా లేవు, ఏ రకమైన అంచనాలు లేవు, రొటీన్ వ్యవహారం కాదు. 2 రోజుల ముందు ఢిల్లీలో కలుసుకొని రాజీవ్ శర్మ గారిని చీఫ్ సెక్రటరీగా ఉండమని రిక్వెస్ట్ చేసి వారిని హుటాహుటిగా హైదరాబాద్ రప్పించుకోవడం జరిగింది. మా ఇద్దరిది ఎంత విచిత్రమైన కథ అంటే, అప్పటికి ఏది నథింగ్ వాజ్ ఇన్ ప్లేస్. గవర్నరు కొత్తగానే ఓటు తీసుకున్న పరిస్థితి, 2 రాష్ట్రాల గవర్నర్ అయ్యి. ఆ తర్వాత రాత్రి 12 అయిన తర్వాత 2 జూన్ వస్తుంది, ఫస్ట్ నాడు 12 o'clock తర్వాత అఫిషియల్ కాబట్టి ఆ టైం నుంచి ఇంక రాష్ట్రం వచ్చినట్లు లెక్క. రాత్రి 12 పైచిలకు సమయంలో 12:15కో 12:30కో చీఫ్ సెక్రటరీగా వారి బాధ్యతలు తీసుకోవడం రాజ్భవన్లో. అది తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడ్డ ప్రారంభ దశ. ఆ తదనంతరం ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకే మంత్రివర్గం ప్రమాణం చేయడం చేసిన తర్వాత లాంఛనంగా అక్కడ పరేడ్ గ్రౌండ్లో పోలీసు వందనం స్వీకరించడం, ఇట్లా కార్యాచరణ. అసలు ఎంత గందరగోళం మధ్య, కన్ఫ్యూజన్ మధ్య జరిగిన కార్యక్రమం అయినప్పటికీ, అనేక ఒత్తిడిలో జరిగినటువంటి కార్యక్రమం అయినప్పటికీ చాలా నిబ్బరంగా వారి ఫైల్ వారే రాసుకొని వారే తీసుకొని రాజ్భవన్ వెళ్ళి కార్యక్రమాన్ని గొప్పగా జరిగించి రాష్ట్ర అవతరణ శుభముహూర్తాన్ని చాలా చక్కగా జరిగేటట్టు వారు ఏర్పాటు చేశారు. ఆ తదనంతరం వచ్చిన సవాళ్ళు మీకు అందరికీ తెలుసు, అనేకమైనటువంటి సవాళ్ళు. అదే విడిపోయినవనేటువంటి ఒక
దుగ్ధతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎదురైనటువంటి సవాళ్ళు అధికారుల పంపిణీ విషయంలో కావచ్చు, కరెంటు మనకి ఇచ్చే విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి పేచీలు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, చాలా భయంకరమైన సందర్భాలు. అక్కడ ఆల్రెడీ ఒక అధికారి ఉంటాడు, 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకోళ్ళు పోస్ట్ చేయటం. అటువంటి అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజీవ్ శర్మ గారు ఎప్పుడు ఇరిటేట్ కాకపోయేది. చాలా కూల్గా అవతల పక్క చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతూ, ఢిల్లీ హోమ్ సెక్రటరీతో మాట్లాడుతూ చాలా ఓపికతో వ్యవహారం చేసి వారి రాష్ట్రాన్ని ఒక దారిలో వేయడానికి మార్గదర్శనం చేసినారు. ఈరోజు రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత వితిన్ 2.5 ఇయర్స్లో నాకు తెలిసి 10-12 అవార్డులు మనకు రావడం జరిగింది. ఇంత స్వల్పకాలంలో 10-12 అవార్డ్స్. కొన్ని ఘట్టాలు తలుచుకుంటే చాలా ఆనందం వేస్తుంది. రాజీవ్ శర్మ గారు ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు, ఏ విధంగా కూర్పు చేస్తారని. స్టాటిస్టిక్స్ మనకు సరిగ్గా లేవు, మనందరికీ తెలుసు ఆ విషయం. రోజు మనందరం కూడా సతమతం అవుతూ ఉంటాం అనేక విషయాలలో. ఒకసారి మనమే సమగ్ర కుటుంబ సర్వే చేసుకుందామండి, ఇది ఒక రోజులో చేద్దామి అని చెప్తే జనాభా గణననే వాళ్ళని నెలల పాటు చేస్తారు, మనం ఒక్కరోజు ఎట్ట సాధ్యమవుతుందని ఎవరిని నేను పలకరించి మాట్లాడినా బిగ్ క్వశ్చన్ మార్క్ వాళ్ళ ఫేస్లో. నేను చీఫ్ సెక్రటరీ గారిని కూర్చోబెట్టుకొని చెప్పినాను, మనం ఈ పద్ధతిలో చేద్దాం, తప్పకుండా విజయం సాధిస్తామని చెప్తే చాలా ఓపికతో అనేక వారాలు శ్రమించి దాన్నంతా కూడా సిద్ధం చేసి దిగువన ఉండే ఎంఆర్ఓ ఎండిఓల నుంచి కూడా హైదరాబాద్కు రప్పించి సమావేశాలు పెట్టి ఎంత ఘనంగా మనం దాన్ని చేసినామో, ఎంత అద్భుతంగా వారి నాయకత్వంలో సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు ఆ విషయం. ఈరోజు ఆ డేటా కూడా మనకు ఎంత బాగా ఉపయోగపడుతూ ఉందో మనకందరికి తెలుసు. నిన్నగాక మొన్న బహుశా హర్యానా ముఖ్యమంత్రి గారు తెలంగాణ వాళ్ళు చేశారు, మనం కూడా చేసుకుందామంటే ఇక్కడ సాధ్యం కాస్తారు, ఒక రోజులో కాదు వారంలో కూడా చేయలేమంటే, లేదు చెయ్యాలి, మీరు హైదరాబాద్ వరకు వెళ్ళండి, వెళ్ళి ఖచ్చితంగా ఆ చీఫ్ సెక్రటరీ గారిని అడిగి ఆ వివరాలు తీసుకొని రమ్మని చెప్తే హర్యానా చీఫ్ సెక్రటరీ గారు వారి బృందం అంతా వచ్చి మన చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఆ వివరాలను తీసుకొని పోయినారు. అంటే ఈరోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ ఇతర రాష్ట్రాల వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన అనుభవాలను తీసుకొని పోయి వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి అంటే రాజీవ్ శర్మ గారు లాంటి ప్రధాన కార్యదర్శి ఉండడం, మనకు మంచి అత్యుత్తమమైనటువంటి అధికారులు కార్యదర్శులుగా ఉండడమే ఆ విజయం జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. 31 జిల్లాలు అంటే గత కాలంలో ఉన్నటువంటి 10 జిల్లాలు కాకుండా 21 అదనపు జిల్లాలు, 125 కొత్త మండలాలు, సుమారు 100 వరకు కొత్త పోలీస్ స్టేషన్స్, అనేక డివిజన్ కార్యాలయాలు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ఓవర్ నైట్ చేయడం జరిగింది. కొంతకాలం ప్రాసెస్ చేసినాం, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఓవర్ నైట్ చేసినాం. మన చీఫ్ సెక్రటరీ గారికి ఎంత ఓపిక అంటే, నా పని అయిపోయింది, నేను సంతకం పెట్టి హ్యాపీగా నేను రెస్ట్ తీసుకుంటా ఉన్నా, వారు రాత్రి 3 గంటలకు 3:30 కూడా టీవీలో మాట్లాడుతూ ఉన్నారు. సెక్రటేరియట్లో కూర్చొని ఆ జిల్లా ఏర్పాటు ఉత్తర్వులతో పాటు కలెక్టర్ల నియామకం, ఎస్పీల నియామకం, 16,500 మంది ఉద్యోగస్తుల నియామకాలు అన్నీ కూడా ఆ టైంలో వితిన్ 1.5 అవర్ ఇష్యూ చేయటం, వాళ్ళకి చేర్చడం, అంతకు ఒక రోజు ముందే వాళ్ళందరినీ ఓఎస్డీలకు అక్కడ పంపించడం, అది సామాన్యమైనటువంటి ఎక్సర్సైజ్ కాదు. ఇది సాధ్యమవుతుందా అని మాట్లాడింది ప్రతి వాళ్ళు కూడా. అద్భుతమైనటువంటి విజయం సాధించింది. చాలా స్మూత్ ల్యాండింగ్ వితౌట్ ఎనీ కాంట్రవర్సీ. ఇంత పెద్ద మార్పు, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేటివ్ చేంజ్కు సాఫ్ట్గా తీసుకుపోయేటువంటి నాయకత్వం ఈ కుడ్ ప్రొవైడ్ ద లీడర్షిప్ టు ద హోల్ అఫీషియల్డమ్. అందువలన ఎంత చక్కగా అది జరగగలిగింది. అనేక సందర్భాలలో వారు కొన్ని విషయాలు ప్రతిపాదిస్తే, కాదు సార్ మనం చేద్దాం, తప్పదు, ప్రజల కోసం చేయాల్సిందే, చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నామండి అని చెప్తే ఓపికతో నవ్వి అచ్చి బాత్ సాబ్ కరింగే అని చెప్పి కొంచెం పెయిన్ఫుల్ అయినా స్ట్రెయిన్ఫుల్ అయినా కూడా వారు దాన్ని స్వీకరించి చాలా గొప్పగా చేసేది.
అద్భుతమైనటువంటి అవగాహన వారికి ఉంది రాష్ట్రం గురించి. అందుకే ప్రదీప్ చంద్ర గారు కరెక్ట్గా చెప్పారు, ఫస్ట్ బ్యాట్స్మెన్ వచ్చి సక్సెస్ఫుల్గా సెంచరీ చేసి మంచి ఫౌండేషన్ వేసి వెళ్ళినారని చెప్పినారు. అది 100% ఐ గో విత్ మిస్టర్ ప్రదీప్ చంద్ర. తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకునే సందర్భంలో అపాయింట్ అయినటువంటి శ్రీకృష్ణ కమిటీ, అక్కడ ఆ కమిటీలో వారు భాగంగా పనిచేసినారు. హోమ్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీగా ఉంటూ తెలంగాణ బిల్లు డ్రాఫ్ట్ అయ్యే టైంలో కూడా వారు ఢిల్లీలో ఉన్నారు. వారు దానికి సాక్షి. అంటే ఈరోజు తెలంగాణ యాక్ట్లో ఉన్నటువంటి, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క షెడ్యూలు, ప్రతి ఒక్క ఐటెం, ప్రతి ఒక్క అంశం, ప్రతి క్లాసు, ప్రతి పేజీ వారికి పూర్తి అవగాహన ఉంది. అందువల్లనే ఆంధ్రప్రదేశ్తో వచ్చే సమస్యలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం జరిగేటువంటి వ్యవహారాలు కావచ్చు, చాలా సులభంగా అలవోకగా మాట్లాడి చెప్పి కన్విన్స్ చేసి మన రాష్ట్రానికి అవసరమైందంతా సమకూర్చి పెట్టడం మంచి కమిట్మెంట్తోని వారు చేసినారు. వారి గొప్ప మనసు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. నిన్న పేపర్లకు ఇంటర్వ్యూలు ఇస్తే ఈరోజు పేపర్లో నేను చూసినాను, వారు తెలంగాణ ప్రజలు హేరాపేరు చేసేవాళ్ళు కాదు, చాలా మంచోళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, హృదయం ఉన్న వాళ్ళు, ఇలా మంచి పద్ధతిలో ఉంటారు అని చెప్పి వారు తెలంగాణ ప్రజలను, ఏ రాష్ట్రానికైతే ఏ ప్రజలకైతే వారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో వారు ప్రజలకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటంటే ఈ ప్రజలు గొప్పవాళ్ళు, అందువల్ల నేను ఇంత సేవ చేయగలిగిన, చాలా మంచివాళ్ళు అని చెప్పారు. మిత్రులు నరేంద్రరావు గారు మాట్లాడినా, ఫైనాన్స్ సెక్రటరీ గారు మాట్లాడినా, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు మాట్లాడినా, ఏ అధికారి మాట్లాడినా కూడా వారి గొప్పతనం ఏందో, వారు ఎంత అద్భుతంగా పనిచేస్తారో, వారు చేసే పద్ధతి ఎట్లా ఉంటుందో వారు చెప్పినారు. ఒక సందర్భం ఈ సందర్భంలో నేను ప్రస్తావించాలి. ప్రథమ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గారు అంటే మనందరికీ సహజంగానే చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే బుడిబుడి నడకల్లో ఉన్నటువంటి వాళ్ళను పెంచి పోషించి ఉగ్గు పాలు పోసి పెంచిన తల్లి అయినా తండ్రి అయినా ఎవరికైనా ప్రేమనే ఉంటుంది. అట్లనే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలో ఉండేటువంటి కష్టాలు, ఆ కష్ట సమయంలో మనకు ప్రధాన కార్యదర్శిగా ఉండి వారు సేవ అందించినారు. సరిగ్గా ఇదే ఉదంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగింది. ఛత్తీస్గఢ్లో వారి పేరు నాకు గుర్తులేదు కానీ శివరాజ్ సింగ్ గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సరే, ఉద్యోగం కాల పరిమితి రీత్యా రిటైర్మెంట్ తప్పదు, వారు కూడా రిటైర్ అయినారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వారి మీద ఉన్నటువంటి ప్రేమతోని వారు అందించిన సేవల గుర్తుగా చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పెట్టుకున్నారు. క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చి, మినిస్టర్ ర్యాంక్ ఇచ్చి, ముఖ్యమంత్రి ఫ్లోర్ ఉండేటువంటి ఫ్లోర్లోనే ఛాంబర్ ఏర్పాటు చేసి ఆ శివరాజ్ సింగ్ గారు పెట్టుకున్నారు. ఈ రోజు వరకు కూడా దాదాపు 13.5 సంవత్సరాలు కావాల్సిన ఉంది. ఆ శివరాజ్ సింగ్ గారే చీఫ్ అడ్వైజర్గా ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనే సమాచారం మనకు వచ్చిన టైంలో మన గవర్నమెంట్ అడ్వైజర్ గౌరవనీయులు ఏకే గోయల్ గారిని, ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి మిత్రులు వినోద్ కుమార్ గారిని కలిపి మరి ఆ పంపకాలు ఎట్లా ఉంటాయి, మంచి ఎట్లా ఉంటుంది, చెడ్డ ఎట్లా ఉంటుంది, మీరు వెళ్ళి ఆ ఛత్తీస్గఢ్ శివరాజ్ సింగ్ గారిని కలిసిరండి అని చెప్పి బహుశా 2014 ఏప్రిల్ ఆ ప్రాంతంలో కావచ్చు అనుకుంటున్నాను, మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో వారిని ఏకే గోయల్ గారిని పంపించడం జరిగింది. ఆ శివరాజ్ సింగ్ గారు వీరిని కూర్చోబెట్టుకుని నాకు తెలుసా బాధలన్నీ, ఇక్కడ ఛత్తీస్గఢ్ కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నేను చీఫ్ సెక్రటరీ అవన్నీ అనుభవించిన, మీకు అన్ని చెప్తా అని చెప్పి వారు అన్ని చక్కగా రాయించి వివరాలన్నీ కూడా మన వాళ్ళకి ఇచ్చి పంపించడం జరిగింది. అంటే తొలి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి కొత్త రాష్ట్రం ఏర్పడడం సందర్భంలో కలిగిన కష్టాలు అధిగమించడంలో చూపించినటువంటి చొరవ, ధైర్యం, సాహసం అనేది ఆ రాష్ట్ర ప్రజలకు చిరస్థాయిగా ఒక మంచి జ్ఞాపకంగా, మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. మనకు కూడా రాజీవ్ శర్మ గారి యొక్క సేవలు అదేవిధంగా మధురంగా మన హృదయంలో ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. వారి సేవలు చాలా గొప్పగా తెలంగాణ గుర్తుంచుకుంటుంది. తెలంగాణ సముచిత రీతిలో వారి సేవలు తీసుకోవడమే కాదు, వారిని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను రిక్వెస్ట్ చేస్తే చాలా వరకు మంత్రివర్గం అంతా కదిలిపెట్టినట్టుగా వచ్చారు. అలాగే చాలామంది శాసనసభ్యులు వచ్చారు, శాసన మండలి సభ్యులు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు వచ్చారు.
ఇతర హోదాలలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు వగైరా వ్యక్తులు కూడా వచ్చారు. పూజారులు కూడా వచ్చారు వారిని దీవించడానికి, వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి. యాదగిరి నరసింహస్వామి ఆలయం కావచ్చు, ఇతర ఆలయాల నుంచి కూడా వచ్చారు. రాజీవ్ శర్మ గారికి మంచి ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చేసి ఉన్నారు. వాళ్ళు కూడా మనమందరం ఘనంగా సన్మానించుకోవడమే కాదు, వారి సేవలు ఇంకా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రదీప్ చంద్ర గారిని వారిని బ్యాట్స్మెన్తో పోల్చినారు, కానీ వారు ఆల్రౌండ్ ప్లేయర్, బౌలరు, బ్యాట్స్మెన్ అని ఆల్రౌండర్ కాబట్టి మన రాష్ట్రానికి ఇంకా వారి సేవలు చాలా అవసరం, ఖచ్చితంగా అవసరం ఉన్నాయి. ఇంకా చాలా దూరం మనం పురోగమించాల్సిన అవసరం ఉంది. పరిష్కరించబడాల్సినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ అమల్లో ఉన్న కార్యక్రమాలు అద్భుతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి దృష్ట్యా వారిని చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్గా కూడా మనం నియామకం చేసుకున్నాం. మీరందరూ దాన్ని స్వాగతం చెప్తా ఉన్నారు, మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్, సంతోషం. నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా రాజీవ్ శర్మ గారికి, మీరు యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద తెలంగాణ గవర్నమెంట్. ఇంతకుముందు మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అప్పుడు మీకు కొన్ని లిమిట్స్ ఉండేటివి, కొన్ని పరిమితులు ఉండేటివి. చీఫ్ సెక్రటరీగా ఒక రోల్ ఎట్లా ఉండాలని అట్లా ఉండాల్సి వస్తుంది. బట్ టుడే యు ఆర్ ఏ ఫ్రీ ప్లేయర్, ఆల్రౌండ్ ప్లేయర్. టిల్ టుడే యు ఆర్ ఓన్లీ అఫీషియల్ బ్యూరోక్రాట్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ పొలిటికల్ బ్యూరోక్రాట్ ఆల్సో. కాబట్టి మీ పాత్ర యొక్క విస్తృతి పెరిగింది. నేనేదో చీఫ్ సెక్రటరీ పదవికి దీపానంటే మేము మిమ్మల్ని వదిలిపెట్టదలుచుకోలేదు. వీ కంటిన్యూ టు ఎక్స్ప్లాయిట్ యువర్ సర్వీస్. తప్పకుండా నేను కూడా వారి ఛాంబర్ను నేను కూర్చుండే ఫ్లోర్లోనే ఏర్పాటు చేయించుకున్నాను. నేను పిలిస్తే ఒక క్షణంలో నా దగ్గరకు వచ్చే పద్ధతిలో అధికారులందరితో కూడా నా రిక్వెస్ట్, నేను ఉద్దేశపూర్వకంగానే వారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఈరోజు చీఫ్ అడ్వైజర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. వారు ఏ రివ్యూ సమావేశానికి పిలిచినా దయచేసి మీ చీఫ్ సెక్రటరీ లాగానే భావించి వారికి అన్ని విధాలా మీరు సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. బికాస్ ఈజ్ ఎ గ్రేట్ అసెట్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. యాజ్ వీ ఆల్ నో what kind of service he rendered in the initial 2.5 years for the youngest state of this country. కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని ఇంకా బాగా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక విషయాలు అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆశీస్సులు మనకుంటాయి. తప్పకుండా వారి యొక్క సలహాలతో సూచనలతో ముందుకు సాగుదాం. మీరందరూ కూడా వారికి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వారి మరింత వైబ్రెంట్ రోల్ ప్లే చేయాలని చెప్పి కూడా రాజీవ్ శర్మ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా నూతన ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారు కూడా మంచి ఓపిక, నైపుణ్యం ఉన్నటువంటి అధికారి, బాగా పేషెన్స్ ఉండే అధికారి. వారితో నాకున్న అనుభవం టీఎస్ ఐపాస్ తయారు చేస్తూ ఉన్నాం, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ తయారు చేస్తూ ఉన్నాం. వారు చేసుకొని రావటం, నేను మళ్ళీ తిప్పంపటం, అంటే అట్లా కాదు ప్రదీప్ ఇట్లా అని చెప్పడం, మళ్ళీ వారు చేసుకొని రావటం. ఒక 20-30 సార్లు మా ఇద్దరి మధ్య చర్చోపచర్చలు జరిగి ఫైనల్లీ వారు తెచ్చినటువంటి, వారు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి ఆ టీఎస్ ఐపాస్ భారతదేశంలోనే కాదు వరల్డ్ ఓవర్ ఈరోజు ప్రశంసలు అందుకుంటా ఉంది. ప్రపంచమే దాన్ని ప్రశంసిస్తూ ఉంది. ఇంత బ్యూటిఫుల్ ఇండస్ట్రియల్ పాలసీ ఎక్కడ కూడా లేదని చెప్పి అందరు ప్రశంసిస్తూ ఉన్నారు. ప్రదీప్ చంద్ర గారు కూడా మధ్య మధ్యలో నాకు కలిసినప్పుడు, సార్ మీరు అన్ని సార్లు నాకు విసుగు లేకుండా మీరు చెప్పినారు కాబట్టి అంత గొప్ప పాలసీ నేను తేగలిగిన ఆ రోజు నాకు సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పి వారు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ రకంగా వారు కూడా మంచి పేషెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. రాజీవ్ శర్మ గారితో పాటు పనిచేసిన వ్యక్తి, వారి బ్యాచ్మేట్గా ఏజీ గారు వచ్చారు, కూర్చోబెట్టండి. మన అడ్వకేట్ జనరల్ గారు కూడా సమయానికి వచ్చేశారు. ఎందుకంటే రాజీవ్ శర్మ గారు అంటే వారికి కూడా ప్రేమ. ఎన్నో చిక్కులు, ఎన్నో కేసులు, మన ఐఏఎస్ అధికారుల మీద అనేక కేసులు రావటం, టెన్షన్స్ రావటం, వాటిని కూడా ఎట్లా అధిగమించాలని అట్లా అడ్వకేట్ జనరల్ గారి సలహా తీసుకొని విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నాం. కొన్ని మంచి సాంప్రదాయాలు నెలకొల్పగలిగినాం, కొన్ని మంచి పద్ధతులు నెలకొల్పగలిగినాం. డెఫినెట్గా నేను ప్రౌడ్గా చెప్పగలను, గౌరవంగా చెప్పగలను. మనకు గత ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే సెక్రటరియట్లో జరిగినటువంటి వ్యవహారాలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న వ్యవహారాలకు అసలు అంతు పొంతు కూడా లేదు. టోటలీ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఈరోజు మనం నడపగలుగుతా ఉన్నాం. అది అందరూ కూడా బయట చెప్తా ఉన్నారు, వేణోళ్ళ పొగుడుతూ ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు. కాబట్టి
అటువంటి మంచి సాంప్రదాయాన్ని కరప్ట్ ఫ్రీ గవర్నమెంట్ ప్రజలకు ఇవ్వడానికి, మంచి పాలసీలు తేవడానికి, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి, సమగ్ర కుటుంబ సర్వే లాంటి అద్భుతమైనటువంటి సర్వే తీసుకురావడానికి, బ్యాంకులను పిలిచి మాట్లాడి ఉన్నట్టుగా వివరించి ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారు కలిసి, మరో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఎస్పీ సింగ్ గారు కూడా కలిసి దాదాపు 30,000 కోట్ల రుణాలు సునాయాసంగా ఎప్పుడు ఏ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా రుణాలు సాధించడం, మిషన్ కాకతీయ లాంటి అద్భుతమైనటువంటి పథకం రూపకల్పన చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం, దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమానికి వారు అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేయడం, ఇవన్నిట్లలో కూడా రాజీవ్ శర్మ గారి పాత్ర మనకు అడుగడుగున కనిపిస్తూ ఉంటుంది. మీరు లేని లోటు మాకు కొంత ఉంటుంది, కానీ చీఫ్ అడ్వైజర్గా ఆ లోటును భర్తీ చేసే బాధ్యత కూడా మీ మీద ఉంటుందని మనవి చేస్తూ, మీకు భగవంతుడు, మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు అందరికీ కూడా భగవంతుడు అన్ని రకాలుగా ఆశీర్వదించాలని, నిండు 100 సంవత్సరాలు మీరు ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో కలకల్లాడుతూ ఉండాలని, కనీసం ఒక దశాబ్ద కాలం పాటు చీఫ్ అడ్వైజర్గా ఈ రాష్ట్రానికి మీ సేవలు అందిస్తూ ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ, మీకు భగవంతుడు అన్ని రకాలుగా సుఖం, సంతోషం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేను భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనం ముందు మన చీఫ్ సెక్రటరీ గారిని సన్మానించుకుంటాం. వారు నన్ను అన్నారు మీరు చివరిగా మాట్లాడి సార్ అని, కానీ వారు సన్మానితులు కాబట్టి సన్మానానికి రిప్లై ఇయ్యారు, వారు సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను వారిని సన్మానిస్తాను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. ఆ తర్వాత మిగతా సన్మానం చేసే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని డిపార్ట్మెంట్లు కావచ్చు, శాఖలు కావచ్చు, వారు సన్మానం చేస్తారు. ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారి సందేశం ఉంటుంది. అప్పటి వరకు అందరూ ఓపికగా ఉండాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి